వెల్కమ్ టు టీబీసీ ఛానల్. కెనడాలో జరుగుతున్న G7 సమిట్ లో పాల్గొనేందుకు పీఎం మోదీ కెనడాలోని క్యాలరీ సిటీకి చేరుకున్నారు. అయితే పీఎం మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తానీలు ధర్నా చేస్తున్నారు. మోదీ చేసే రాజకీయాలను అంతం చేస్తాం, కెనడాను సురక్షితంగా ఉంచండి అంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలన్నిటికీ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ SFJ నాయకత్వం వహించింది. అయితే ఈ ధర్నాలో ఖలిస్తానీలు 3 రకాల స్లోగన్స్ ఇచ్చారు. కెనడా పీఎం మార్క్ కార్నీకి ఇచ్చిన స్లోగన్ వచ్చేసి కిల్ మోదీ పాలిటిక్స్, అంటే మోదీ చేసే రాజకీయాలని చంపేయండి. రెండవది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిన స్లోగన్ వచ్చేసి కిల్ ఇండియా పాలిటిక్స్, దీని అర్థం భారత్ చేసే రాజకీయాలను చంపేయండి. మూడవది బాల్కనైజ్ ఇండియా, దీని అర్థం భారత్ని మతపరంగా డివైడ్ చేయండి. ఖలిస్తానీలు ఇచ్చిన ఈ నినాదాలపై భారత్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మోదీ చేసే రాజకీయాలను అంతం చేయండి అంటే ఫిజికల్గా పీఎం మోదీని చంపడానికి పిలుపునిస్తున్నట్లా అని ప్రశ్నిస్తున్నారు. భారత ప్రధాని ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని, దీంతో చట్టపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయనే అనుమానంతో ఖలిస్తానీలు ముందర రాజకీయాలు అన్న పదాన్ని పెట్టి విమర్శలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖలిస్తానీలు పెద్ద పెద్ద వెహికల్స్తో ఒక కాన్వాయ్ మాదిరిగా రోడ్లపైకి వచ్చారు. మోదీ ఉన్న బ్యానర్లు, పోస్టర్లను చూపిస్తూ పీఎం మోదీని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, నినాదాలు ఇచ్చారు. అంతేకాకుండా చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని భారత జాతీయ పతాకాన్ని కాళ్లతో తొక్కడం, కాల్చడం, ప్రధాని మోదీ పోస్టర్స్ పై దాడులు చేయడం వంటి దారుణమైన పనులు చేశారు. మరోవైపు ఓ ఖలిస్తానీ ఉగ్రవాది ప్రధాని మోదీని ఉద్దేశించి బెదిరింపులకు దిగడం, అంతేకాకుండా ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజర్ మర్డర్ కి భారతదేశమే కారణమని ప్లాకార్డ్స్ పట్టుకుని రోడ్డు మీద ధర్నా చేశారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు కొందరు చిన్నపిల్లలను రెచ్చగొట్టి భారత జాతీయ జెండాను అపవిత్రం చేయడంతో పాటు పీఎం మోదీ ఫోటోలను కాళ్లతో తొక్కుతూ తన్నుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా పీఎం మోడీకి వ్యతిరేకంగా ఒక సాంగ్ ని కంపోజ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఖలిస్తానీ పెద్దలు కెమెరాకు దూరంగా ఉంటూ పిల్లలను ఎంకరేజ్ చేయడం స్పష్టంగా కనిపించింది. ఖలిస్తానీల ధర్నాపై భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ మాట్లాడుతూ మోదీ రాజకీయాలను చంపండి అంటే ఏమిటి, దీనిపై ఖలిస్తానీలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెనడాలోని ఇలాంటి శక్తులు భారత ప్రధానిని టార్గెట్ గా చేసుకుని ధర్నాలు చేయడం, వాటికి అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. ఖలిస్తానీల ధర్నాలపై భారతీయ సిక్కులు ఫైర్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత మజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ కెనడాలో సిక్కు చిన్నారులతో విద్వేషపూరిత చర్యలు చేస్తున్న వీడియోలు చూసి ప్రతి సిక్కు సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను తాలిబాన్లా వాడుకోవడం బాధాకరమన్నారు. ఇది సిక్కు చిన్నారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా వారిలో ద్వేషాన్ని నింపి సిక్కులను తీవ్రవాదులుగా చూపించడం వల్ల ప్రపంచంలో సిక్కుల ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ బోధనలకు, మానవత్వ సేవ చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అని సిక్కు మత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కి పూర్తిగా విరుద్ధమని అన్నారు. ప్రొఫెసర్ సర్చన్ సింగ్ మాట్లాడుతూ 5 to 7 years ఏజ్ ఉన్న పిల్లలతో పీఎం మోదీ ఫోటోలను, జాతీయ జెండాలను అవమానించడం, అంతేకాకుండా ఖలిస్తానీస్ చిన్న పిల్లలకు బ్రెయిన్ వాష్ చేయడం, దేశానికి వ్యతిరేకంగా విషాన్ని నింపడం దారుణమన్నారు. పీఎం మోదీ సిక్ కమ్యూనిటీకి ఎంతో చేశారని, 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేని సేవ మోదీ చేశారని, దానికి గుర్తుగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPC కౌమీ సేవా అవార్డు ఇచ్చి గౌరవించిందన్నారు. సతీందర్ సింగ్ మాట్లాడుతూ సిక్కుల హిస్టరీని ఒక ప్రైడ్ గా జరుపుకోవడానికి December 26 ని వీర్ బల్ దివాస్ గా పీఎం మోదీ ప్రకటించారని, గురు గోవింద్ సింగ్ జీ ఇద్దరు కొడుకులు సిక్ కమ్యూనిటీ కోసం ప్రాణాలర్పించిన రోజుని పీఎం మోదీ ప్రభుత్వం గుర్తించి గౌరవించిందన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ లో ఉన్న కర్తాపూర్ సాహిబ్ కారిడార్ ని ఓపెన్ చేయించింది కూడా పీఎం మోదీ అని సతీందర్ సింగ్ చెప్పారు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.